హాయ్ ఫ్రెండ్స్, సినిమా అభిమానులకు బిగ్ న్యూస్. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఆర్చరీ ప్రీమియర్ లీగ్కి ఫేమస్ అయ్యాడు. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది అక్టోబర్ 2 నుంచి 12 వరకు న్యూఢిల్లీ యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ జరగబోతోంది. ఈ లీగ్కి రామ్ చరణ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యాడు. ఏపీఎల్లో ఏముంటుంది? ఈ లీగ్ చాలా స్పెషల్గా ప్లాన్ చేశారు. 36 మంది భారత ఆర్చర్లు ప్లస్ 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పోటీ పడబోతున్నారు. రికర్వ్ మరియు కాంపౌండ్ 2 డివిజన్లు ఉండబోతున్నాయి. ముఖ్యంగా నైట్ మ్యాచ్లు కూడా ఉండబోతున్నాయి. అంటే స్టేడియంలో లైట్స్ కింద ఆర్చరీ ఉండటం ఒక కొత్త అనుభవం. ఫార్మట్ పూర్తిగా ఫాస్ట్ స్పేస్డ్గా టీవీ ఆడియన్స్కి ఎంటర్టైనింగ్గా ఉండేలా డిజైన్ చేశారు. రామ్ చరణ్ రియాక్షన్. చరణ్ గారు ఈ సందర్భంలో ఏం చెప్పారు అంటే, ఆర్చరీ అనేది కేవలం స్పోర్ట్స్ కాదు, ఇది మనలో డిసిప్లైన్, ఫోకస్, పేషెన్స్ పెంచుతుంది. ఏపీఎల్ ద్వారా మన ఆర్చర్లు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు పొందుతారని నేను నమ్ముతున్నాను. ఎందుకు ఇది స్పెషల్? రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఏపీఎల్కి ఫేస్ కావడం వల్ల ఈ లీగ్కి పాపులారిటీ పెరుగుతుంది. యంగ్స్టర్స్ ఈ స్పోర్ట్స్కి ఆకర్షితులు అవుతారు. మన దేశ ఆర్చర్లకు గ్లోబల్ రికగ్నైజేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఆర్చరీ ప్రీమియర్ లీగ్ కోసం భారీ స్థాయిలో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. స్పోర్ట్స్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ ఫ్యాన్స్ కూడా ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది నిజంగా సూపర్ కాంబినేషన్ సినిమా. స్టార్ పవర్ ప్లస్ స్పోర్ట్స్ ఫ్యాషన్. మరి మీరేమంటారు? రామ్ చరణ్ ఈ కొత్త రోల్లో ఎలా ఉన్నారని అనిపిస్తుందా? మీ కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్తో. సీ యు ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.